ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్తో. ఆర్యు రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఆర్యు రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల, మీది కూడా పులివెందులే. పులివెందులలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఆయన అక్కడ ఏమన్నా పనులు చేస్తున్నారా లేదా, అక్కడ ప్రజలకి ఏమైనా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారా లేదా? ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కూడా మీ పులివెందులు వెళ్తూ ఉంటారు, నెలకి కనీసం 2-3 సార్లన్నా వెళ్తూ ఉంటారు. పులివెందుల పరిస్థితులు ఏంటో మీరు చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందో మీకే బాగా తెలుస్తుంది. ఎవరండి ఆయన? ఆయన జగన్మోహన్ రెడ్డి గారండి. అది ఎవరండి ఆయన? మీ ఎమ్మెల్యే ఆయన. మా ఎమ్మెల్యే. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే. మీరు చెప్తేనే మాకు తెలిసింది. మాకు ఇది ఎందుకంటే ఇది హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు. ఇదేం మీరు మీడియా అని చెప్పి, ఎందుకంటే మీడియా ప్రజలందరూ చూస్తూ ఉంటారు. హాస్యాస్పదంగా నేనేం అడగట్లేదు. ఎవరండి అని అడుగుతా ఉన్నా. మీకు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పులివెందుల నియోజకవర్గం తెలీదా మీకు? యలహంక నియోజకవర్గం ఎమ్మెల్యే తెలీదా? ఓకే, యలహంక ప్యాలెస్ ద్వారా. ఓకే ఓకే, అంటే ఆయన ఉండేది ఎక్కువగా యలహంక. మీరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అది నిజాలే కదండి. ఎందుకంటే మేము పులివెందుల వాస్తవ్యాలు. మీరు అన్నారు ఇందాక, మేము పులివెందుల వాస్తవ్యులు అంటే అర్థం ఏంటండి? స్థిరంగా ఉండే, అంటే హౌస్ ఉండేది కానీ ఇంకోటి స్థిరంగా ఉండేది వాస్తవ్యులు అంటారు. మనం పుట్టిన గడ్డ, మనం చచ్చిన గడ్డ అది. సో ఆడికైపోతా ఉంటాం. మరి వాస్తవ్యులు అన్నప్పుడు, శాసనసభ్యుడు అన్నప్పుడు పులివెందుల్లోనే ఉండాలి కదా. నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడండి? నియోజకవర్గంలోనే ఉంటాడు. ఆ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం లేదా పక్క రాష్ట్రానికి, అంటే పక్క దానికో పక్క జిల్లాకో పోయేవాడు ఎవడన్నారు కదా. ఇక్కడ మా విచిత్రం ఏంటంటే, మా శాసనసభ్యుడు, మా యొక్క కర్మ, మా దౌర్భాగ్యం, మా పులివెందుల ప్రజలు చేసుకున్న తప్పు ఏంటో మాకు తెలియదు. కానీ మేము ఒక కలుపు మొక్కని ఏదో మంచి మొక్క అనుకొని చెప్పి మేము ఎన్నుకుంటే ఆ మొక్క కాస్త పోయి యలహంక ప్యాలెస్ లో ఉంటుంది. అందుకే యలహంక ప్యాలెస్ ద్వారా అని చెప్పి అంటా ఉన్నాం. ఇక మీరు అన్నారు, మేము వ్యంగ్యాస్త్రాలు వేయట్లేదండి. మా కడుపు బాధ అది, మా వెద అది, మా చింతన అది. ఎందుకంటే ఈరోజు మీరు రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా కూడా, దేశంలో ఎక్కడ తీసుకున్నా కూడా, ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా కడప జిల్లాకంటూ, పులివెందులకంటూ, ముఖ్యంగా పులివెందులకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కడప జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని సంపాదించింది మా పూర్వీకులు కానివ్వండి, గత పాలకులు కానివ్వండి, గతంలో చేసుకునే నాయకులు కూడా ఆ విధంగా ఆ యొక్క స్థాయిని తీసుకొచ్చినారు. దానివల్లనే మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దౌర్భాగ్యం కొద్దీ, అదృష్టం కొద్దీ, అంటే ఆయన అదృష్టం కొద్దీ, రాష్ట్ర ప్రజలు, మా యొక్క నియోజకవర్గ ప్రజలు దురదృష్టం కొద్దీ మేము ఆయన ఎన్నుకున్నాం. ఎన్నుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయినాడు. ఆయన అదృష్టం కొద్దీ, మళ్ళీ చెప్తా ఉన్నాను, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఆయన అదృష్టం కొద్దీ, ప్రజల దురదృష్టం కొద్దీ ఆయన ముఖ్యమంత్రిగా అయితే, ఒక ముఖ్యమంత్రికి ఏమైనా పరిధులు ఉంటాయండి? తను ఏం చేయాలన్నా కూడా చేస్తాడు. తనకంటూ పరిధులు అంటే ఏమీ లేవు కదా, పరిమితులు అంటూ కూడా ఏముండవు కదా. తన నియోజకవర్గాన్ని ఈరోజు నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద అంత ఆప్యాయత ఉంటే గనక ఎందుకు మాకు ఆయన హయాంలో ఈ రోజు కూడా మాకు మా యొక్క నియోజకవర్గానికి నీళ్ళు తీసుకుని రాలేకపోయినాడు? ఎవరు అడ్డుకట్టేసినారు? ఎవరు ఆనకట్ట కట్టినారు? ఎవరు దాన్ని నీళ్ళు రాకుండా ఎవరు చేసేసుకున్నారు? నెంబర్ 1. ఎందుకు మాకు అసలు కనీసం మాకు రోడ్డు వ్యవస్థ ఎందుకు మాకు సరిగ్గా మాకు ఇవ్వలేకపోయినాడు? ఎందుకు మాకు డ్రైనేజీ వ్యవస్థను సరిగ్గా ఇవ్వలేకపోయినాడు మా నియోజకవర్గానికి? ఎందుకు మా నియోజకవర్గానికి కనీసం ఒక మంచి పరిశ్రమను తీసుకొచ్చి మా పిల్లకాయలకి ఎందుకు ఉద్యోగాలు ఇప్పించలేకపోయినాడు? ఎందుకు కోటాను కోట్ల రూపాయలు యొక్క నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినాడు? ఆయన అభివృద్ధి చేస్తానంటే ఏ ఎమ్మెల్యే అడ్డుపడినాడు? ఆయన అభివృద్ధి చేస్తానంటే ఏ మంత్రి అడ్డుపడినాడు? ఆయనే కదా ముఖ్యమంత్రి, ఆయనే కదా సుప్రీం, ఆయనే కదా పార్టీకి అధినేత. ఆయన అంటే పార్టీకి అన్నింటికి ఆయనే కదా సుప్రీం. మరి ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త అడ్డుపడినాడు? ఏ పార్టీ నాయకుడు అడ్డుపడినాడు? ఏ ఎమ్మెల్యే అడ్డుపడినాడు? అప్పట్లో ఉండే ఏ మంత్రి అడ్డుపడినాడు? ఆయనకి పులివెందులకు నువ్వు ఏం తీసుకోబాక, పులివెందులకు నీళ్ళు తీసుకోబోబాక, పులివెందులకు నిధులు తీసుకోబోక అని చెప్పి ఏ అధికారి అడ్డుపడినాడు? అది కూడా చెప్పాలి కదా. ఆయన హయాంలో ఏ అధికారి అడ్డుపడినాడు? జిల్లా కలెక్టర్ అడ్డుపడినాడా? ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్డుపడినాడా? చీఫ్ సెక్రటరీ అడ్డుపడినాడా? లేకపోతే రెవెన్యూ మంత్రి అడ్డుపడినాడా? ఆయనే ముఖ్యమంత్రి కదండి. కదా.
మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పులివెందులకి ఏం చేసావు అంటే గనక ఈరోజు సున్నాగా మాట్లాడుతూ ఉంటాడు. పైన దేవుడు అనుగ్రహం ఉండాలి, కింద నాకు లేదని చెప్పి అంటాడు. అంటే గాల్లో మేళ్లు కట్టుకొని గాల్లోనే తిరిగేవాడు. అంటే దురదృష్టం కొద్దీ వాళ్ళ యొక్క ఎన్నిక ఏదైతే వాళ్ళ పార్టీ గుర్తు కూడా ఉందో గాలే, అంటే గాలి మాటలే చెప్తా ఉంటాడు కదా. ఆ గాలి మాటల్లో భాగంగానే ఈ రోజు పులివెందులు అలాగే తయారవుతా ఉంది. అదృష్టం కొద్దీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులకు మాకు నీళ్ళు వచ్చినాయండి. నీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పు, అదే అడుగుతాను. మా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు. నీ హయాంలో ఎవరు నిన్ను అభివృద్ధి చేయకుండా అడ్డుపడినారు? దానికి సమాధానం చెప్పమంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ ఉండదు. దానికి ప్రెస్టేషన్గా మాట్లాడి తిరిగి మా మీద బురద జల్లే కార్యక్రమాలే చేస్తాడు తప్ప నేను ఈ విధంగా అభివృద్ధి చేయలేదు, నేను ఈ విధంగా ఎందుకు చేయలేదని కూడా ఈ రోజు కూడా సమాధానం చెప్పడు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వుండి, అది కూడా పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గి పులివెందుల ప్రజలే అందరి యొక్క అంటే వాళ్ళ యొక్క పులివెందుల ప్రజల నమ్మకంతో నువ్వు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లాగంటే పులివెందులు అనేది డెవలప్మెంట్ అవుతుంది 5 సంవత్సరాల్లో. నిజంగా ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అవసరం లేదు. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే నీ యొక్క ప్రత్యేకమైన అధికారులు ఉంటాయి ముఖ్యమంత్రికి. ఈ రోజు కూడా రాజ్యాంగంలో తీసుకునేవంటి ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైన అధికారులు ఉంటాయి. తను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అడిగే ప్రసక్తి ఏ అధికారికి లేదు, ఏ శాసనసభ్యుడికి లేదు, మంత్రిమండలి ఉండి ఏ మంత్రికి కూడా ఉండదు. అన్ని ప్రత్యేకమైన అధికారులు ఉండి కూడా ఈ రోజు నువ్వు పులివెందుల్ని అభివృద్ధి చేయలేదంటే ప్రధానమైన కారణం మీరు అడిగితే నేను సమాధానం చెప్తా. ఒకటే ఒక కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉండే వ్యక్తులు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు. నెంబర్ 1 ముఖ్యంగా అయ్యా జగన్మోహన్ అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా పిల్లకాయలు ఇప్పుడు స్కూల్ అభివృద్ధి జరిగిన అనుకోండి, పిల్లకాయలు స్కూల్కి పోతా ఉంటారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది, స్వేచ్ఛ పెరుగుతుంది. ఆ స్వేచ్ఛలో భాగంగానే ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ అనేది ఇష్టం ఉండదు. మీకు గమనిస్తున్నారో లేదో మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అని ఒకటి ఉంటుంది మనకు ఆర్టికల్. ప్రతి భారతీయుడు కూడా మీరు ఏ విధంగా సరే మీరు ఖచ్చితంగా మీరు వ్యక్తపరచచ్చు, మీరు ఏ విధంగా సరే మీరు వ్యక్తపరచచ్చు. అది జ్యుడిషియల్లో ఖచ్చితంగా ఉంది, కానీ పులివెందుల్లో ఉండదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు మాట్లాడిందే చట్టం, నువ్వు వేసిందే భేదం అన్నట్టుగా తయారు చేస్తున్నావు ఈ రోజు. అలా గనక అభివృద్ధి చేస్తే గనక ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ వస్తుంది. మా పులివెందుల నియోజక ప్రజలు ప్రతి ఒక్కరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటి గేటు ముందు నిలబడి నువ్వు ఎందుకు మాకు అభివృద్ధి చేయట్లేదు, నువ్వు మాకు సరైన మా పిల్లకాయలకి స్కూల్ కట్టలేకపోతా ఉన్నావు, మాకు ఎందుకు సరైన మాకు వైద్యం ఎందుకు అందట్లేదు, మాకు ఎందుకు రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు, ఎందుకు మాకు ఇక్కడ పరిశ్రమ రావట్లేదు, ఎందుకు మాకు ఇక్కడ పాడి పంటలు సరిగ్గా లేవు, ఎందుకు మాకు ఇక్కడ పంటలు సరిగ్గా పండట్లేదు, ఎందుకు మాకు ఇక్కడ నీళ్లు ఇవ్వట్లేదు, మాకు వర్షాకాలం వచ్చినా కూడా మాకు నీళ్ళు పెట్టుకోవడం, మాకు చెరువులు పెట్టుకోవడానికి మాకు వసతి లేకపోయే. సో ఇవన్నీ ప్రశ్నిస్తారు కాబట్టే అట్లాంటి ప్రశ్నిస్తే మా జగన్మోహన్ రెడ్డికి అస్సలా మనసు ఒప్పదు. మీతో పాటు మీ నియోజకవర్గంలో ఉన్న సామాన్య పేద మధ్యతరగతి ప్రజలందరి అభిప్రాయం కూడా ఇట్లాగే ఉందా? లేదు అంటే కనుక మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఏదోటి బురద జల్లాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడాలి కాబట్టి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేయాల్సిన అవసరమో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు. ఎందుకంటే తక్కువ స్థాయి వ్యక్తుల కోసం ఇంకెందుకు తక్కువ చేయాల్సిన అవసరం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో దిగజారిపోయినాడు. ఈ రోజుకి కూడా అతను ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయిని చంపిస్తే ఈ రోజు కూడా దానికి దికానా లేదు. సొంత చెల్లిని తన సొంత మీడియాలో తిడతా ఉంటే దానికి ఈ రోజు కూడా దానికి సమాధానం చెప్పలేని దిగజారిపోయిన వ్యక్తి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు దిగజాల్సిన అవసరం ఏముంటుందండి? సొంత తల్లి ఇంట్లోంచి గెంటి పాడేస్తే నేను పులివెందుల వాస్తవుడిగా మా తల్లి లాంటి తల్లిని ఈ రోజు బయటికి గెంటేస్తే దానికి సమాధానం చెప్పలేని దిగజారిపోయినోడు కోసం మేమెందుకు దిగజార్చాలి సార్? మీరు దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు మాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద మాకు ఎటువంటి ఈర్ష్యాభావాలు లేవు. మీరు పులివెందుల నియోజకవర్గం కోసం అడిగినారు, దానికోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది. ఖచ్చితంగా వైరల్స్ ఉంటాం. తెలుగుదేశం పార్టీతో నేను రిప్రజెంట్ చేస్తాను, వైసీపీతో అతను రిప్రజెంట్ చేసుకుంటా ఉంటాడు. మేము ఇది అభివృద్ధి చేశాం, తెలుగుదేశం పార్టీ విధానం ఈ విధంగా అభివృద్ధి జరిగింది. ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి 2 జెడ్పీటీసీలు ఎందుకు ఓడిపోయినాడో దానికి మీరు దాన్ని అడగగలిగారా? దాన్ని మొన్న పులివెందుల్లో జెడ్పీటీసీ కానివ్వండి, ఒంటిమిట్లో జెడ్పీటీసీ కానివ్వండి, అంటే ప్రజల్లో మార్పు వచ్చిందనే సంగతి, కింద జిల్లా స్థాయిలోనే వచ్చిందనే సంగతి మీరు మర్చిపోకూడదు. మేము వ్యంగ్యంగా అధికారం ఉండి డబ్బుని చూపించి గెలుచుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు కూడా అధికారులు అలాగే ఉన్నాడా? దాన్ని కూడా మీరు ప్రశ్నించాలి. మీరు మీడియా ఉంది కదా అని విచ్చలవిడి స్థానంగా మీకు స్వేచ్ఛగా ఉంది కదా అని అడిగేస్తే కనుక ఇక్కడ ప్రజలు చూస్తున్నారనే సంగతి మీరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అధికారం అని వాళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళు కూడా అదే డబ్బులతో అదే గెలిపించుకున్నారా? ప్రజాస్వామ్యం ఉందని మీరు మర్చిపోకూడదు.
సోదరా, ఎందుకంటే మీరు కూడా గౌరవమైన జర్నలిజంలో ఉన్నారు. ఇది కూడా మీకు వస్తే అంటే నేను అనట్లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు పులివెందులలో ఆ 2 స్థానాలు గెలిచారంటే దానికి రీజన్ ఏంటి, వీళ్ళకి అధికారం ఉంది, డబ్బు మదం ఉంది, ఇవన్నీ కూడా చూపించుకుని గెలిపించుకున్నారు. మాకు అదే నిజంగా డబ్బు మదం ఉండే కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్లో కూర్చోబెట్టిద్దాం కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిచి ఈరోజు శాసనసభకు పంపించినారు? దౌర్భాగ్యం కొద్దీ ఈ రోజు మా పులివెంద ప్రజలు గెలిపించి నువ్వు పోవే అసెంబ్లీకి పోవంటే అసెంబ్లీ గేట్ కూడా తాకలేనాడు ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మా పులివెందుల శాసనసభ్యుడు అని చెప్పేసి. అంటే ఈ రోజు మా యొక్క నియోజకవర్గాన్ని బస్టు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా ముందుకు తీసుకొని పోడు. అంటే దాన్ని అర్థం చేసుకోండి. ఈ రోజు మీరు అంటున్నారు మీరు అక్కడ స్థానికుడిగా మాట్లాడుతున్నారా, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినారని. ఇదే మీడియాతో మీరు రండి, మిమ్మల్నే తీసుకుపోతా. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నేనే మిమ్మల్ని తీసుకుపోతా. ప్రతి గుమ్మాన్ని తాగుదాం, ప్రతి గడప పోదాం, ప్రతి గొంతు పోదాం. నియోజకవర్గంలో ఉండే 2,72,000 మంది ఓట్లు కూడా ఖచ్చితంగా కలుద్దాం. పోయేసి కలిసిన తర్వాత నియోజకవర్గంలో నాడు నేడు ఏంటనేది చూసిన తర్వాత దాని మీద చర్చ కనుక పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వదిలి వస్తాడా, లేదంటే ఇదే ప్రజల మధ్య నిలబడి నేను అభివృద్ధి చేశాను, నా అభివృద్ధి చేద్దామంటే గనక నాకు మోకాళ్ళు అడ్డేసినాడు, నేను అప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే నా సుప్రీం కమాండ్ చంద్రబాబు నాయుడే, నేను అప్పుడు అధికారంలో ఉండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, నాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, నేను ముఖ్యమంత్రి అయినా సరే నాకు అధికారాలన్నీ కూడా నా దగ్గర ఏమి లేవు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు నాకు అడ్డేసారు, అది కూడా చెప్తాడేమో జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో ఆయన అసలు ఏమీ చేయకపోతే, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే, అక్కడ ప్రజల బాగోగులను చూడకపోతే, 2014లో ఆయనే కదా అక్కడ ఎమ్మెల్యే, 2019లో ఆయనే కదా ఎమ్మెల్యే, 2024లో కూడా ఆయనే కదా ఎమ్మెల్యే, రేపు 2029లో కూడా చూడండి. అయితే మరి ఎందుకు ప్రజలు అసలు ఏమి చేయట్లేదు అంటే ఎందుకు గెలిపిస్తున్నారండి? మీరు 2014, 2019, 2024 బాగానే చదివినారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో బాబాయ్ని చంపినారు? దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి సార్. ఇది ఒక్క సమాధానం చెప్పండి. మీరు 3 క్వశ్చన్లు నేను ఒకటే క్వశ్చన్ అడిగినా. జగన్మోహన్ రెడ్డి చంపింది కిల్డా బాబాయ్ చిదంబరం రాసింది చెప్పండి సార్. రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తా ఉంటారు. ఎవరు పోయినా నిజాలు సిబిఐ వచ్చినప్పుడు మీ నెత్తి మీద తెల్లెండ్రులు వస్తే నా నెత్తి మీద తెల్లెండ్రులు వస్తా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అలా ఎదుగుతూనే ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఒక భయభ్రాంతులు చేసి ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని జరిగే యొక్క ఎలక్షన్లే తప్ప అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనే చేస్తుంది ఎవరు అనేది మీ మీడియాని పెట్టండి. మీరు నిజంగా గనక ఈ రోజు మీరు ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇదే ధైర్యాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు అతను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెడుతున్న మీరు ఏ రోజైనా పార్టిసిపేట్ చేశారా? అదొక్క సమాధానం చెప్పండి, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో వలి అనే వ్యక్తి పోయేసి అయ్యా నేను జర్నలిస్ట్ని, నాకు ఈ క్వశ్చన్ ఉందా, రాష్ట్ర ప్రజలు ఈ క్వశ్చన్ అడుగుతున్నారా, నువ్వు దీనికి సమాధానం చెప్పాయా అని అడిగితే ఆ ప్రెస్ మీట్లో ఈ వలి అనే జర్నలిస్ట్ అనే వ్యక్తి ఆ యొక్క ప్రెస్ మీట్లో ఉండాడా? దానికి సమాధానం చెప్పండి. అంటే ఎలక్టెడ్కి సంబంధించి సెలెక్టెడ్కి సంబంధించిన మీడియాకే అతను పర్మిషన్ తీసుకొని గ్రీన్ మ్యాట్లు వేసుకొని చెప్పే ప్రెస్ మీట్లే తప్ప ప్రజాస్వామ్యంగా వచ్చి ఏ రోజు కూడా తను బయటకు వచ్చి ఇది చేశాను ఇది చెయ్యలేదు కాబట్టి చేయలేదు అంటా ఉన్నావు. నువ్వు నిజంగా చేస్తే కనుక మేము ఖచ్చితంగా తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ మీరు బాగా గుర్తు చేసుకోవాలి, అవసరం ఖచ్చితంగా ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా విమర్శించే స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దిగజారిపోదు. మీరు మంచి చేస్తే మేము మంచినే చెప్తాం. అది మీరు అధికారంలో ఉన్నా, మేము విపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఉండే గొప్ప లక్ష్యం ఏంటంటే మీరు గొప్ప పని చేసినారు, మీరు గొప్ప పని చేసినప్పుడు నేను గొప్ప పని చేస్తాను. గత ముఖ్యమంత్రిగా చేసిన వీళ్ళ తండ్రి గారు అయినటువంటి క్రీస్టేసులు గౌరవ రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులు కూడా ఆనాటి చట్టసభల్లో మేము చెప్పిన సందర్భాలు లేవా? మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భాలు లేవా? మీరు అది మర్చిపోయి మీరు ఎలా అడుగుతున్నారు ఈ ప్రశ్నని? కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా ఎవరిని పెట్టుకోదు. చెప్పండి, సమాజానికి ఉపయోగపడే ప్రతి దాన్ని కూడా మేము సమర్థిస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏదైనా సమర్థించే పని ఏదైనా చేసినాడా? ఈ 5 సంవత్సరాల్లో ఒక్క విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మనుషులు కాదు, వాళ్ళ యొక్క కార్యకర్తలు కాదు, ఆ పేటీఎం బ్యాచ్ కాదు, తల బోర్డర్ నుంచి ఇచ్చాపురం బోర్డర్ దాకా మేమే జగన్మోహన్ రెడ్డి మోసుకుపోయి జగన్మోహన్ రెడ్డి ఈ పని చేసినాడని చెప్తాం. తాగునీటి ఏదైనా పని చేసినాడా? పోలవరాన్ని ఎందుకు అడ్డగట్టించినా మేము అడుగుతా ఉన్నాం. రాజధాని లేకుండా ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దిక్కుమాల దాన్ని చేసినామని చెప్పి అడుగుతా ఉన్నాం. డిఎస్సీని ఎందుకు అటకెక్కించినా అని చెప్తా ఉన్నాము.
అంటే గంజాయిని ఎందుకు విచ్చలవిడిగా సాగు చేసినామని చెప్తా ఉన్నాం, నిరుద్యోగ వ్యవస్థను ఎందుకు అంటే నిరుద్యోగుల్ని ఎందుకు ఇంకా నిరుద్యోగులుగా అలా ఉంచేసామని అడుగుతా ఉన్నాం. ఓకే సార్, ఇవన్నీ అడుగుతున్నాం ఎప్పటి కాబట్టి నుంచో కొన్ని సంవత్సరాలుగా మీరు అడుగుతానే ఉన్నారు మరి ఆ ప్రశ్నలో అంటే మనకు బాధ్యత లేదండి, మేము అడుగుతూనే ఉంటాం. దానికి ఎక్కడ సమాధానం? ఆ సమాధానం ప్రశ్న ఏంటంటే పులివెందులని గాలి కుదిలేశారని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, పులివెందుల అభివృద్ధి లేదంటున్నారు కదా. పులివెందుల అభివృద్ధి జరగాలి అంటే ఏంటి దాని పరిష్కారం? మరి ఒకటేనండి, విద్యా వ్యవస్థ అనేది పెరగాలి బాగా. విద్యా వ్యవస్థ ఎప్పుడైతే పెరుగుతుందో మనలో విజ్ఞానం అనేది పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఏది అంటే ఒక విద్య ద్వారానే ఏదైనా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకప్పుడు ఫ్యాక్షన్ అనేది ఉండేది, ఈరోజు చదువు అనేది సంఖ్య అనేది పెరుగుతూ ఉంది, చదువు అనేది చదవాలని ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. ఆ విద్యా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయగలగాలి. అది ఏర్పాటు చేయాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది కదా, దాని బాధ్యత మేము తీసుకున్నాము. ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గానివ్వండి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు ప్రత్యేకంగా పులివెందుల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. అది మీరు మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ఇంకొక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. అది ప్రజలు నిర్ణయిస్తారండి. మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం బలి గారు, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అక్కడ అభివృద్ధి లేదు అంటున్నారు కదా, అది ఎలా ఉంటే జరుగుతుంది? మేము ప్రతిరోజు కూడా మా ప్రజల్ని మేము మేలుకొలుపుతా ఉన్నాం. మనకి ఈ వ్యక్తి వల్ల ఎంత ఉపయోగం ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అనేక మంది మేధావులు ఈ రోజు పులివెందుల్లో ఉన్నారు. ఆ మేధావి వర్గానికి కానివ్వండి, సామాజిక వర్గానికి కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి, విద్యార్థుల్ని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా మేము తడతా ఉన్నాము. వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క మనుషులు కానివ్వండి, ఆ కుటుంబం కానీ ఏ విధంగా మేలు చేసింది అనేది మీకు ఇక్కడ ఒక మనిషి మాత్రం చెప్తాం. మా పులివెందుల ప్రజలు ఏ విధంగా అంటే ఒక విషయాన్ని మాత్రం ఒక మనిషి కనుక మా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే కనుక దాన్ని గుండెల్లో పెట్టుకొని ఉండే గొప్ప వ్యక్తులు మా పులివెందుల ప్రజలు. దాంట్లో భాగంగానే వైఎస్ కుటుంబీకుల్ని ఎప్పుడూ వాళ్ళ గుండెల్లోనే పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 2014లో వాళ్ళే, 2019లో వాళ్ళే, 2024లో కూడా వాళ్ళే అని. ఇప్పుడే కాదు, గత 1980 శతాబ్దం నుంచి కూడా వాళ్ళ కుటుంబీకులనే ఈ రోజు కూడా పులివెందుల ప్రజలు ఎన్నుకుంటూ అంటే రావడం జరిగింది. అంటే ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క పులివెందుల ప్రాంత ప్రజలు ఆ విధంగా ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా ఈ రోజుకి కూడా వాళ్ళే ఎన్నుకునే పరిస్థితికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ మార్పు జరిగింది, మార్పు రావడం మొదలైంది. ఆ మార్పులో భాగంగానే మన జడ్పీడీసీలో కానివ్వండి, ఈ రోజు రెండు యొక్క ప్రదేశాల్లో మనం గెలవడం జరిగింది. కాబట్టి ఆ మార్పు రేపు నియోజకవర్గం మీద పడుతుంది అనేది మా బలమైన నమ్మకం. కూటమి ప్రభుత్వం కానీ కూటమి పార్టీలో ఉండే బాధ్యత మాది ఒకటే, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పార్టీలుగా మేము ఏం చేయాలనుకుంటున్నాం అనేది ప్రతి ఒక్క గడపకి మేము తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత మేము నెరవేరుస్తాము. ప్రజల్లో కూడా మార్పు అనేది తీసుకొస్తాము. ఆ మార్పు ద్వారా రేపు నియోజకవర్గంలో రేపు 2029లో జరిగే నియోజకవర్గంలోనే ఖచ్చితంగా మార్పు వస్తుందని ఖచ్చితంగా అనుకుంటాము. ఈ యొక్క పులివెందుల నియోజకవర్గం భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1గా తీసుకొచ్చే బాధ్యత కూటమి పార్టీ తీసుకుందని మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.